కాకినాడ జిల్లా తునిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటూ సూచించారు. అయినా వినకపోవడంతో ఇరు పార్టీల శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. వైసీపీ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటూ సూచించారు. అయినా వినకపోవడంతో ఇరు పార్టీలు శ్రేణులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఏంటి అక్కడ పరిస్థితి? టీడీపీ వైసీపీ వర్గీయులు ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, గత వైసీపీ పాలనలో తుని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇటు వైసీపీ 30 వార్డులు గాను 30 వార్డులు గెలుచుకోవడంతో ఇటు తుని మున్సిపల్ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం టీడీపీ క్యాంపు రాజకీయాలను ప్రారంభించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ కౌన్సిలర్లు 30లో 10 మంది టీడీపీకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇంకొక 4 సభ్యులు కానీ టీడీపీకి టచ్ లోకి వెళ్తే ఇప్పటికే ఆల్రెడీ ఈ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ సభ్యులు రాజీనామా చేయించారు. దీంతో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పటికే 14 మంది కౌన్సిలర్లు టీడీపీకి టచ్ లోకి వెళ్లడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకునే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీకి కానీ వైసీపీకి కానీ గొడవలు అయితే జరుగుతున్నాయి రాజేంద్ర. అయితే ఇప్పటికే అక్కడికి మాజీ మంత్రి చేరుకోన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే వైసీపీ వర్గీయులు ఏమంటున్నారు? అసలు టీడీపీ నేతలు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇంటికి ఎందుకు చేరుకున్నారు? అయితే ఇప్పటికే ఈ ఎవరైతే వైసీపీ నేత ఉన్నారో దాడిశెట్టి రాజా, ఇప్పటికే ఆయన టీడీపీ ఎవరైతే టీడీపీ టచ్ లోకి వెళ్ళారో కౌన్సిలర్ని వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీకి టచ్ లోకి వెళ్ళిన కౌన్సిలర్ను ఇటు టీడీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి తుని చైర్మన్ కూడా దించే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వైసీపీ కౌన్సిలర్లు అందరినీ కూడా క్యాంపుకు తరలించే ఒక చోటకు తరలించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే 10 మంది సభ్యులు 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి టచ్ లోకి వెళ్ళడంతో మరొక 4 కోసం టీడీపీ వేట మొదలెట్టింది. ఇంకొక 4 కానీ టీడీపీకి వెళ్తే కనుక ఇప్పుడు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి. మొత్తంగా కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే మున్సిపల్ చైర్పర్సన్ ఇంటిని
టీడీపీ శ్రేణులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంటికి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా చేరుకున్నారు.